బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆ పార్టీతో చర్చలు జరిపామన్నవి ఉట్టి మాటలే అని అన్నారు. వాళ్ల మాట్లాడేవన్నీ ఫేక్ అని తెలిపారు. కవితకు బెయిల్ ఇవ్వడానికి సిసోడియాకి తాము బెయిల్ ఇచ్చామనడం హాస్యాస్పదమని తెలిపారు. తాము బెయిల్ ఇస్తే సుప్రీంకోర్టు, హైకోర్టులు ఎందుకని ప్రశ్నించారు బండి. సీఎం రేవంత్ అంటే తనకు గౌరవం ఉందన్నారు బండి సంజయ్. కేటీఆర్ను ఎప్పటికైనా జైల్లో వేస్తారని అన్నారు. తనలాగే రేవంత్ రెడ్డి ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. కేటీఆర్ను జైల్లో వేయకపోతే యుద్ధమే వస్తుందని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్లో నిజాంలాగే పాలించారని విమర్శించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్లు 6 గ్యారంటీలు ఎందుకు అడగలేదని క్వశ్చన్ చేశారు. బీఆర్ఎస్కు కొమ్ము కాసిన వారికి పోస్టులు ఇచ్చారని, నిజాయితీగా పనిచేసే అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదన్నారు. రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.